యేసుని తిరు హృదయం నిత్యము మనలను వెతికే హృదయం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసు ప్రభుని యొక్క తిరు హృదయం నిత్యము మనలను వెతికే హృదయం అనగా మనలను ప్రేమించటం మానివేయని హృదయం, నిత్యము ప్రేమించే హృదయం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనము. ఆయన తప్పిపోయిన వారిని వెతికి రక్షించటానికి వచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసు ప్రభుని హృదయం మనం దండించే హృదయం కాదు, శిక్షించే హృదయం కాదు, తీర్పు తీర్చే హృదయం కాదు. తప్పిపోయిన మనలను వెతికే హృదయం. పాపములో పడిపోయినప్పుడు ఆయన హృదయం మన కోసం వెతుకుతుంది. ఒంటరితనంలో ఉన్నప్పుడు ఆయన హృదయం మన కోసం వెతుకుతుంది. విరిగి నలిగిన హృదయాలతో బ్రతుకులను ఈడుస్తున్నప్పుడు ఆయన హృదయం మన కొరకు వెతుకుతుంది. ప్రార్థన నుండి దూరం అయిపోతున్నప్పుడు ఆయన హృదయం మన కొరకు వెతుకుతుంది. గర్భంతో విరవీగుతున్నప్పుడు ఆయన హృదయం మన కొరకు వెతుకుతుంది. మనం నశించడానికి ఇష్టం కాదు. ఆయన ఎందుకు మనం వెతుకుతారంటే మనం రక్షించటానికి, మనకు నిత్య జీవితాన్ని ఇవ్వటానికి మనలను నిత్యము వెతుకుతూనే ఉంటాడు. ఈ సత్యాన్ని చిన్న దృష్టాంతం ద్వారా మనం తెలుసుకుందాం. తల్లి తండ్రి చిన్న బిడ్డను తీసుకుని ఓ పెద్ద జాతరకు వెళ్ళారు. పెద్ద జాతరకు వెళ్ళినటువంటి వీళ్ళు వివిధ పనుల్లో సతమతం అవుతున్నప్పుడు బిడ్డ వారి చేతి నుండి జారి కొంచెం జనంలో కలిసిపోయారు. కాసేపటికి ఆ బిడ్డ తప్పిపోయింది. ఆ బిడ్డ తప్పిపోయి ఏడుస్తూ ఉంది. తల్లిదండ్రుల యొక్క హృదయం రంపపు కోతకు గురైంది. అక్కడ వెతికారు, ఇక్కడ వెతికారు, ఆ వీధులు వెతికారు, ఈ వీధులు వెతికారు, ఆ షాపు వెతికారు, ఈ షాపు వెతికారు, ఆ మనిషిని అడిగారు, ఈ మనిషిని అడిగారు. రోజంతా వెతికారు, ఎక్కడా దొరకలా. అలా దొరకలేదు కదా అని చెప్పేసి వాళ్ళు జాతరను ముగించుకుని ఇంటికి వెళ్ళిపోరు. దొరికేంత వరకు ఆ బిడ్డ కోసం వెతుకుతూనే ఉంటారు. ఒక్కసారి బిడ్డ దొరికిన తర్వాత తల్లిదండ్రులను గమనించండి. ఏ తల్లి ఏ తండ్రి కూడా దొరికినటువంటి బిడ్డను కొట్టరో, దొరికినటువంటి బిడ్డను దండించరో. వెంటనే ఎత్తుకుంటారు, ముద్దాడుతారు, కౌగిలించుకుంటారు, ధైర్యపరుస్తారు. వాళ్ళ గుండె తల్లడిల్లిపోతుంది. మన విషయంలో కూడా యేసు ప్రభు అంతే. మనము దేవుని నుండి దూరం అయిపోయినప్పుడు ఆయన నిత్యము మనం దొరికేంత వరకు, తిరిగి వచ్చేంత వరకు మన కోసం వెతుకుతూనే ఉంటాడు. ఆయన మనం శిక్షించడం కాదు, దండించడం కాదు, మరలా తన ప్రేమలో మనం కలుపుకోవటానికి ఆయన మన కోసం వెతుకుతాడు. ఈ సత్యాన్ని కొన్ని ఉదాహరణ ద్వారా బైబిల్ గ్రంథం నుంచి మనం తెలుసుకుందాం. నెంబర్ 1, తప్పిపోయిన గొర్రె. లూకాసు సువార్త 15వ అధ్యాయము 4-7 వచనాలు. 99 గొర్రెలు తనతో పాటు ఉన్నప్పటికీ, ఒక్క గొర్రె తప్పిపోయినప్పటికీ, తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ కాపరి వెళ్తాడు. దాన్ని దండించడానికి కాదు, శిక్షించడానికి కాదు, మరలా 99 గొర్రెలలో దాన్ని కలపటానికి, తన ప్రేమను పంచటానికి. యేసు ప్రభుని తిరు హృదయం కూడా మన కోసం అలాగే వెతుకుతుంది. నెంబర్ 2, జక్కయ్య. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివితే ఆ సంఘటన యేసు ప్రభుని యొక్క తిరు హృదయం తప్పిపోయిన వారి కోసం ఎలా వెతుకుతాదో మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఆయన తిరు హృదయం దేవుని నుండి దూరమైనటువంటి మన కోసం నిత్యము వెతుకుతూనే ఉంటుంది. నెంబర్ 3, పేతురు. లూకాసు వార్త 22వ అధ్యాయము 61-62 వచనాలు. పేతురు
యేసు ప్రభుని ఎరుగునని 3 సార్లు బొంకిన పేతురుని యేసు ప్రభు ప్రక్కన పెట్టేలా అతన్ని 3 సార్లు ప్రశ్నించాడు. పేతురు, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి, అయితే నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నా గొర్రెలను మేపు అని చెప్పి శ్రీ సభకు నాయకుడిగా ఎంచాడు. మనం కూడా చాలాసార్లు ప్రార్థన నుండి దూరం అయిపోతున్నా, దేవుని నుండి దూరం అయిపోతున్నా, దైవ భక్తి నుండి దూరం అయిపోతున్నా, దైవ భీతి నుండి దూరం అయిపోతున్నా, మంచితనం నుండి దూరం అయిపోతున్నా, మంచి బంధాల నుంచి దూరం అయిపోతున్నా, ఇలా చాలా వాటి నుండి మనం దూరం అయిపోతున్నా. అలా దూరం అయిపోతున్నప్పుడు ఆయన మరలా తన ప్రేమలో మనల్ని నింపటానికి మన కోసం ఆయన తిరుహృదయం ఎప్పుడు వెతుకుతూనే ఉంటుంది.